హే గాయ్స్, వెల్కమ్ టు ది పాయింట్. నాకు సినిమాలంటే బాగా ఇష్టం అన్నమాట. ఒక్కదాన్ని కూడా థియేటర్ కి పోయి హాయిగా ప్రశాంతంగా అక్కడ కూర్చొని సినిమాని ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటా. హారర్ తప్ప మిగతావన్నీ చాలా ఇష్టం. కళ్ళు మూసుకొని కూడా చూస్తాం. హారర్ తప్ప మిగతా సినిమాలన్నీ చూసేస్తా. అది ఎంత చెత్త సినిమా అయినా సరే. ఓకే, ఇక 2024 ఆగస్ట్ లో రిలీజ్ అయ్యే సినిమాల గురించి, సినిమాల లిస్ట్ గురించి మీతో చెప్పాలని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక శివం బజే మన ఓంకార్ వాళ్ళ తమ్ముడు సినిమా ఆగస్ట్ 2nd రిలీజ్ కి రెడీగా ఉంది. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిండ్రు. ఉషా పరిణయం ఆగస్ట్ 2nd రిలీజ్ అవుతుంది. అలనాటి రామచంద్రుడు అంట, అంటే ఇదేందో అన్ని పాటల్లో ఉండే ఆ పాటలన్నీ తెచ్చి సీరియల్ కి పేర్లు పెట్టినట్టు సినిమాలకు కూడా పెట్టేసిండ్రు. ఎనీవే, అలనాటి రామచంద్రుడు ఆగస్ట్ 2nd, అంటే మేబీ ఆగస్ట్ 2nd శుక్రవారం అనుకుంటా. అందుకని అన్ని సినిమాలు ఆగస్ట్ 2nd రిలీజ్ అవుతున్నాయి. బడ్డీ అల్లు శిరీష్ వాళ్ళ తమ్ముడు ఈ సినిమా అన్నమాట. బడ్డీ ఎందుకు అల్లు అర్జున్ కి అంత ఫ్యాన్ బేస్ ఉంది, అల్లు శిరీష్ కి ఎందుకు ఇంత తక్కువ ఫ్యాన్ బేస్ ఉంది అని అందరికి డౌట్ వస్తుంటది. అదంతా మనం అనాలిసిస్ చేసి ఇంకో వీడియో చేద్దాం. కానీ ప్రస్తుతానికైతే బడ్డీ అనే అంటే ఒక టెడ్డీని పెట్టుకొని ఈ మూవీ ఉందన్నమాట. అది ఆ మూవీ ఎలా ఉండబోతుంది అనేది మనం చూస్తే కానీ తెలీదు. ఆగస్ట్ 2nd ఈ మూవీ కూడా. తర్వాత ఆయ్ ఆయ్ కూడా కొంచెం మంచి రెస్పాన్సే ఉంది ఆడియన్స్ లో. ఆ ట్రైలర్ అవన్నీ చూస్తే ఇది కూడా ఆగస్ట్ 15th రిలీజ్ అవుతుంది. 4 మూవీస్ ఆగస్ట్ 2nd, ఆగస్ట్ 15th ఆ ఆయ్ సినిమా. తర్వాత 35 మేబీ నివేతా థామస్ ఇందులో హీరోయిన్ అనమాట. రీసెంట్ గా ప్రెస్ మీట్ లో కూడా తన గురించి లావుగా ఉన్నామనే చిన్న కామెంట్స్ చేసి ఇదంతా ట్రెండ్ అయింది కదా, ఆ సినిమానే 35. ఇందులో నివేతా థామస్ ఏజ్ మేబీ 35 ఉండొచ్చు, అందుకని ఆ మూవీ 35 అని పేరు పెట్టిండ్రేమో. ఈ సినిమా ఆగస్ట్ 15th రిలీజ్ అవుతుంది. తంగలా విక్రమ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఆయన యాక్టింగ్ ని మళ్ళీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో, ఈసారి మొత్తం రగ్గడ్ లుక్ లో మొత్తం రచ్చ రచ్చ లేపిన ఇంకా తంగలా అని సినిమాతో రెడీగా ఉన్నాడు ఆగస్ట్ 15th. ఇక డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఇంకేంది మరి, మార్ ముంతా చోట్ చింత అని రీసెంట్ గా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది కదా ఆ పాట నుంచి. డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఆగస్ట్ 15th రిలీజ్ కి రెడీగా ఉంది. రామ్ ఫ్యాన్స్, పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఎవరు ఉండకుండా ఉంటారు ఖచ్చితంగా. ఈ స్మార్ట్ శంకరే అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా డబుల్ స్మార్ట్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అది ఆగస్ట్ 15th రిలీజ్ అవుతుంది. అరి ఆగస్ట్ 23rd. ఇంకా గాయం ఆగస్ట్ 23rd. సరిపోదా శనివారం, మొత్తం ఆగస్ట్ ఎండింగ్ లో సరిపోదా శనివారం అంటూ మేబీ సాటర్డేస్ అన్ని అయిపోయినాక సరిపోలేదా అనుకుంటూ ఆగస్ట్ 29th సరిపోదా శనివారం మన ఫేవరెట్, మన కూల్ అండ్ కామ్ నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం రిలీజ్ అవుతుంది 29th. నోట్ చేసుకోండి ఈ డేట్స్ అన్ని. ఇవి ఆగస్ట్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు. బానే ఉన్నాయి, 10-15 వరకు ఉన్నాయి. కానీ అందులో ఏవి హిట్ అయితే ఏవి ఫట్ అయితే మనకైతే తెలియదు. సరిపోదా శనివారం అయితే కొంచెం మంచి రెస్పాన్సే ఉంది, పాటలు కూడా బాగున్నాయి. ఇక దాని తర్వాత 35 మన నివేదా థామస్ ది. శివం భజే మేబీ అన్ని గ్రాఫికల్ అంటే ఇట్లాంటి మూవీస్ వస్తున్నందుకు అందరూ అవే తీస్తున్నట్టున్నారు. చూద్దాం ఆయన యాక్టింగ్ స్టోరీ పరంగా హిట్ అవ్వచ్చో లేదో. ఇక తంగలాన్ డబుల్ స్మార్ట్ శంకర్ దీనిల మీద మంచి హోప్ ఉందన్నమాట. మరి ఈ మూవీస్ హిట్ అయితే ఎలా ఉండబోతున్నాయి మనం తర్వాత మళ్ళీ ఒక అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ.